ఫస్ట్ టైం హోమ్ మేడ్ బర్గర్ చేసిన ఇంత చండాలంగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా ఈస్ట్ తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. అది ఎంత మంచిగా పొంగితే బర్గర్స్ అంతా బాగా వస్తాయి. ఇక 2 కప్స్ మైదా పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ వేసుకొని ఈ ఈస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈస్ట్ నానబెట్టినప్పుడు అది పొంగాలి, బట్ అప్పుడే నాకు పొంగలేదు. నాకు అర్థమైపోయింది ఇది వేస్ట్ అయిపోతుంది ఎలాగా అని చెప్పేసి చపాతి పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకున్న 1 అవర్ తర్వాత చూడండి అస్సలు పొంగలేదన్నమాట. ఇంకా వేస్ట్ అంటే వేస్ట్. ఇంకా ఇది ఈస్ట్ నానబెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్ వేడిగా ఉండాలి, బట్ ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది. ఇంకెక్కడి నుంచి వేడి తగులుతా చెప్పండి, అందుకే అది పొంగలేదు. ఏదైతే అదైంది ట్రై అయితే చేద్దామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆ కలుపుకున్న పిండిలో బటర్ వేసి బాగా కలుపుకొని ఈ విధంగా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. లావుగా కట్ చేసుకోవాలి. ఇంకా బన్ షేప్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ తీసుకొని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు అయితే బాగానే చేశాను ప్రాసెస్ అంతా కూడా. మంచి లుక్ రావాలని పైన నువ్వులు కూడా వేసిన. ఇవి తినడం కంటే రాళ్ళు తినడం బెటర్ అని చెప్పిండు మా హస్బెండ్ అయితే. అంత గట్టిగా వచ్చాయన్నమాట. ఏదైతే అదైంది ఎట్లనైనా వాటిని తినాలని చెప్పేసి ఇప్పుడైతే చికెన్ ప్రిపరేషన్ చేస్తున్న దాంట్లో పెట్టడానికి. బోన్లెస్ చికెన్ తెప్పించాను. సో దాంట్లో కొద్దిగా ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ వేసి అయితే బాగా కైమా లాగా మిక్సీ పెట్టేసుకున్నా. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు కట్లెట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మైదా పిండిలో అయితే డిప్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్. మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బియ్య పిండిలో అయితే మిక్స్ చేసుకుని నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చింది. మా హస్బెండ్ అయితే నీకు దండం తల్లి, ఆ రాళ్ళు తినడం కంటే నేను బర్గర్ తెచ్చుకుంటా బయటికి పోయని చెప్పేసి బర్గర్ బన్ తెచ్చుకున్నాడు. దాన్ని బటర్ లో ఫ్రై చేసుకుని మయోనీస్ పెట్టి, ఆనియన్ పెట్టి, ఆ ఫ్రై చేసిన చికెన్ కూడా పెట్టి మంచిగా చేసి ఏదైతే అయింది. ఒకసారి తప్పు చేస్తేనే కదా దాని ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. మరి ఈ వీడియో చూసా కూడా మీరు కూడా బర్గర్ ట్రై చేస్తా అంటే ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.